హాయ్! వెల్కమ్ టు ది లెర్నర్స్ కర్వ్ అండ్ దిస్ ఇస్ దివ్య. ఈరోజైతే నిన్న ఒక వీడియో చేశానండి. లెర్నర్స్ కర్వ్ దీనిలో ఉంటుంది. మీకు నేను వీడియో లింక్ రిలేటెడ్ వీడియోస్‌లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఒకసారి చెక్ చేయండి. అది ఓవరాల్ సిలబస్ లైక్ పీజీటీస్, టీజీటీస్ అండ్ టెట్, ఎస్ఏ 4 కవర్ చేసేలాగా ఒకే ఒక్క వీడియోలో మొత్తం సిలబస్ అంతా పెట్టాను. అండ్ మెయిన్‌లీ ఇంగ్లీష్ పెట్టానండి. అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళకైతే సైకాలజీ, పీఈ, ఐసీటీ ఇవన్నీ కవర్ అవుతాయి. టెట్ వాళ్ళందరికీ కూడా కవర్ అవుతుంది. టెట్ వాళ్ళకి సిలబస్ కవర్ అవుతుంది. అండ్ ఆల్సో టెట్లో కూడా మెయిన్లీ చెప్తున్నానండి ఇంగ్లీష్ వాళ్ళకి. ఇంగ్లీష్ పేపర్ లాంగ్వేజ్ అది ఇంగ్లీష్. సో పేపర్ 2 అనుకుంటా. పేపర్ 3 అది ఇంగ్లీష్ వాళ్ళకి కవర్ అవుతుంది. టెట్ అదర్ సబ్జెక్ట్ కామన్గా ఉండేది ఇందులో కవర్ అవుతుంది. దట్ టు హూ వాంట్ అటెంప్ట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ బికాస్ తెలుగులో నేను ఏమీ ఇవ్వట్లేదండి. నేను ఇంగ్లీష్ ఓన్లీ. ద నెక్స్ట్ థింగ్, ఈరోజు అయితే నేను నిన్న టోటల్ సిలబస్ వీడియో ఒకటి చేశాను. దాని గురించి క్లియర్గా వీడియో ఉంది. ఆ వీడియోలో నుంచి నేను చెప్పాను ఒక 1 వీక్ ఐ విల్ డూ ఓన్లీ సిలబస్ అనాలిసిస్. ఒక 1 వీక్ అంతా నేను సిలబస్ అనాలిసిస్ చేస్తాను బికాజ్ ఐ నీడ్ ఓవరాల్ ప్రిపరేషన్. నేను ఒక టెట్కి సపరేట్గా దానికి సపరేట్గా ప్రిపేర్ అవ్వలేను కాబట్టి నాకు అంత టైం లేదు. సో నేను అది చేస్తున్నాను. సో టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా సైకాలజీ కోసం పీజీటీ, టీజీటీ వాళ్ళు మెయిన్గా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉండడం వల్ల ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి. సో ఇంగ్లీష్ మీరు గ్రామర్ అయితే ఫాలో అవ్వచ్చు నా వీడియోస్. అండ్ లైవ్స్ ఎక్కువ చేస్తున్నానండి. లైవ్స్లో డిస్కస్ చేస్తున్నాను గ్రామర్ అంతా. నార్మల్ వీడియోస్ చేయడానికి కూడా నా దగ్గర సెట్టింగ్స్ చేసి అంతగా చేశాను. ముందు కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చాలా బాగా చేశాను. ఒకసారి చూడొచ్చు మీరు. బట్ ఇప్పుడైతే నా దగ్గర అంత టైం లేదు. సో నేను చాలా సింపుల్ వీడియోస్ చేస్తున్నాను. నార్మల్గానే ఉంటాయి బట్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. మొత్తం డిస్కస్ చేస్తున్నాను టాపిక్స్. యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్ నేను లైవ్ చేశాను, అది కూడా చూడొచ్చు. అండ్ ఈరోజు అయితే నేను టైమర్ చూడండి, ఇదిగో చిన్న టైమర్ తీసుకున్నాను. చిన్నది అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి. దీన్ని ఈరోజు 1 అవర్కి సెట్ చేస్తున్నాను. 1 అవర్లో లైక్ ఫస్ట్ నేను సైకాలజీని అంతా సపరేట్ చేద్దాం అనుకుంటున్నా. కామన్గా అన్నింట్లో కామన్గా ఉండేవి నేను నోట్బుక్లో రాసుకొని ఫస్ట్ కామన్ టాపిక్స్ అంటే రిపీట్ అయ్యే టాపిక్స్ ఏది ఉన్నా సరే కట్ చేసేసి సింగిల్ సిలబస్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో 1 అవర్లో చేసుకోగలనా లేదా చూద్దాం. ఇప్పుడైతే నేను టైమర్ పెడుతున్నాను. 1 అవర్ చూడండి, 1 అవర్ పెడుతున్నాను. స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ 1 అవర్. ఓకే, లెట్స్ స్టార్ట్. నేను సైకాలజీ అంతా అనలైజ్ చేసుకుంటున్నాను. టెట్, స్కూల్ అసిస్టెంట్ అండ్ లైక్ ఎస్జిటి కూడా యూస్ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ. ఎస్జిటిలో పెద్దగా సైకాలజీ అయితే లేదులేండి. నెక్స్ట్ దెన్ పీజీటీ, టీజీటీ. ఓకే, సో ఇప్పుడైతే 30 ఓకే నియర్లీ 32 ఇంకా లెఫ్ట్ అంటే 28 మినిట్స్. 28 మినిట్స్లో స్టార్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, టెట్ అండ్ పీజీటీ రెండు నేను కంపేర్ చేసుకున్నాను. టెట్లో మనకి ఇంకా ఎక్కువ ఉంది సిలబస్. టెట్కి అటెంప్ట్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది బికాస్ 30 మార్క్స్. బట్ పీజీటీకి వచ్చేటప్పటికి ఓన్లీ 10 మార్క్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ. 10 మార్క్స్ అయినా సరే సిలబస్ మాత్రం ఎక్కువ ఉందండి. మోస్ట్లీ టెట్లో కవర్ అయిన వాటిలో స్టార్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ గురించి చెప్తున్నా. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్లో ఒక థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డేనియల్ గోల్మెన్ టెట్కి ప్రిపేర్ అవ్వాలి, బట్ పీజీటీకి అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ పీజీటీలో అదే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ టాపిక్లో టెట్కి ఉండేది హాఫ్ దగ్గర పీజీటీకి ఉందండి. టెట్లో ఎక్కువ ఉంది. క్రియేటివిటీ, వాల్యూస్, లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్, సెల్ఫ్ కాన్సెప్ట్, అచీవ్మెంట్, లెర్నింగ్ స్టైల్స్ ఇవేవి కూడా పీజీటీలో లేవు. సో పీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎడ్యుకేషనల్ సైకాలజీలో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ మోస్ట్ ప్రాబబ్లీ టెట్కి ప్రిపేర్ అయ్యేదే ఉంటుందండి, అంతకన్నా కొంచెం తక్కువ ఉంటుంది.
ఓకే అండి. ఇప్పుడు టైం లెఫ్ట్ 22 కనిపిస్తుందా? లైక్ 2:55 కాదు, 2 ఎట్లా చూపించాలి? అది 2:2 అండి యాక్చువల్లీ. 22 ఇంకా మీన్స్ 22 మినిట్స్ లెఫ్ట్ ఉంది ఇంకా 1 అవర్‌లో. ఈ టైంకి నాకు అనాలిసిస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ సైకాలజీ మాత్రమే అయింది. ఇంకా అండర్‌స్టాండింగ్ లెర్నింగ్, ఇంకా పెడగాజికల్ కన్సర్న్స్ అండ్ ఎస్ఏ ఆర్ టీజీటీకి ఇచ్చిన ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏంటి అవన్నీ ఇంకా అనలైజ్ చేయాలండి నేను. ఫస్ట్ పార్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ. పీజీటీకి యాక్చువల్లీ కొంచెం తక్కువ ఉంది కంపారిటివ్లీ, కొంచెం, నాట్ దట్ మచ్ డిఫరెన్స్. టెట్కి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. కొన్ని రిమూవ్ చేశాడు అంతే పీజీటీలో. సో చూద్దాం. టేక్స్ నియర్లీ 40 మినిట్స్ పైన, 45 మినిట్స్ నాకు ఓన్లీ ఫస్ట్ పార్ట్ అనలైజ్ చేయడానికి అయింది. సో అండర్స్టాండింగ్ లెర్నింగ్ 15 మినిట్స్లో ఎలాగైనా ఫినిష్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా జస్ట్ 2 మినిట్స్ లెఫ్ట్. 2 మినిట్స్ 0:00 అవర్స్, 2 మినిట్స్ లెఫ్ట్ ఓవర్. నాకు మ్యాక్సిమం అండర్స్టాండింగ్ లెర్నింగ్ని కూడా నేను ఏది ఉంది ఏది లేదు, పీజీటీకి ఎంత పార్ట్ ఉంది, టెట్కి ఎంత పార్ట్ ఉంది అనేది నేను రాసేసుకున్నానండి. ఇంకా టీజీటీ అయితే నేను ఇంకా రాయలేదు. నా స్కూల్ అసిస్టెంట్ టీజీటీ సేమ్ సిలబస్, బట్ నేను రాయలేదు ఇంకా. ఓన్లీ ఇంతవరకు అయితే రాసుకున్నాను. నెక్స్ట్ పెడగాజికల్ కన్సర్న్స్ ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఇది స్టాప్ చేస్తుంది. క్లియర్ చేసేసాను. 30 మినిట్స్ పెట్టుకుంటున్నా. చూద్దాం. 30 మినిట్స్లోని నేను పెడగాజికల్ కన్సర్న్స్ని కూడా రాయగలనా లేదా? చాలా ఎక్కువ ఉంది, చాలా వ్యాస్ట్ ఉంది. నేను రాసేసి పీజీటీలో ఉన్న వాటిని, ఇందులో లేనివి అవన్నీ ఐడెంటిఫై చేసుకొని చేయగలనా లేదా చూద్దాం. ఓకే, స్టార్ట్. సో ఇంకా 10 మినిట్స్ ఉందండి. 10 మినిట్స్ ఉంటుండగా అంటే 20 మినిట్స్లోనే పెడగాజికల్ కన్సర్న్స్ నేను రాసేసుకున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ పీజీటీకి అండ్ టెట్కి సేమ్ ఉంది, ఎక్కడ చేంజ్ లేదు అసలు. పెడగాజికల్ కన్సర్న్స్ అయితే టెట్కి ప్రిపేర్ అయితే ఇంకా మనం వ్యాస్ట్లో ప్రిపేర్ అయినట్టే, పీజీటీకి అంత ప్రిపేర్ అవ్వవసరం లేదు. సో టెట్కి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా అది అలాగా పీజీటీకి యూస్ అవుతుంది. బట్ టీసీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ కంప్లీట్గా సెపరేట్. ఇది ఫినిష్ చేసా. సైకాలజీ పీజీటీ కోసం అండ్ టెట్ కోసం ఫినిష్ చేసా. నెక్స్ట్ దాని గురించి నేను మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు ఎప్పుడైనా, లైక్ రేపు ఆఫ్టర్నూన్ ఏదైనా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి సిలబస్ అనాలిసిస్. ఇంకా నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్. ఓకే, స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ ఈ రెండింటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. అది ఎంత టైం పడుతుందో చూద్దాం. 9 మినిట్స్ లెఫ్ట్. ఆఫ్టర్ లంచ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేయాలని చూస్తున్నా. అది కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే చేసేస్తా, ఇప్పుడే ఫినిష్ చేసేస్తా. ఓకే, ఎంత టైం పడుతుందో చూద్దాం. 9 మినిట్స్ ఉంది. విల్ సీ. ఇంకా అక్కడికి ఎంత టైంలో నేను ఫినిష్ చేయగలుగుతానో చూస్తా. సో ఫైనల్లీ నేనైతే సైకాలజీ అంతా రాసేసుకున్నానండి. మొత్తం టీజీటీ ఎస్ఏ కూడా మోస్ట్లీ టెట్లో కవర్ అయిపోయింది. చాలా తక్కువ టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. లెర్నింగ్ కర్వ్స్ అని అలా కొంచెం కొంచెం మాత్రమే, చాలా తక్కువ టాపిక్స్ మాత్రమే ఎక్స్ట్రా ఉన్నాయి. ఎక్స్ట్రా టీజీటీకి అయితే ఈక్యూ ఒకటి, ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఈక్యూ ఉంది, ఎమోషనల్ క్వశ్చన్. అండ్ లెర్నింగ్లో వచ్చేటప్పటికి లెర్నింగ్ కర్వ్స్ యాడ్ చేశారు. నెక్స్ట్ ఇందులో పర్సనాలిటీలో కూడా కొంచెం టాపిక్స్ లైక్ హౌ టు మేనేజ్ ఎమోషన్స్
ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మేనేజ్మెంట్ గురించి యాడ్ చేశారు అంతే. చాలా టాపిక్ చాలా వెరీ లెస్ యాడ్ చేసి ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ టెట్ కోసం ఏదైతే ప్రిపేర్ అవుతామో ఆ సిలబస్లోనే 95% వరకు అంత మొత్తం యాక్చువల్లీ అది మనం బాగా చదువుకుంటే వీటిల్లోనే అంత కవర్ అయింది. ఎక్స్ట్రా ఉన్నవి చాలా తక్కువ. సో టెట్ పేపర్ 2 ఉన్న సైకాలజీ సిలబస్ కానీ కవర్ చేస్తే టీజీటీస్, పీజీటీస్, స్కూల్ అసిస్టెంట్స్ వాటి కోసం అని స్పెషల్గా చదవవసరం లేదు. బట్ ఇదే రివైజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. సో టెట్కి హై లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. సైకాలజీ యూస్ఫుల్ ఫర్ బోత్. 30 మార్క్స్ ఇది ఉంది ఇందులో వస్తుంది. అండ్ టీజీటీ, పీజీటీస్, స్కూల్ అసిస్టెంట్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి సైకాలజీని వదలకుండా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. టెట్లోనే 3 monthsలోనే మ్యాక్సిమం సైకాలజీని ఫినిష్ చేసేసి అది నెక్స్ట్ రివైజ్ చేసుకునేటట్టు ఉంటే సరిపోతుంది. సో ఇది సిలబస్ మీద ఈరోజు సైకాలజీ ఒక్కటి చేశాను. అండ్ పిఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ రేపు చేస్తాను. ఎందుకంటే ఒకే రోజు సిలబస్ అంతా చేసి కూర్చుంటే చాలా టయర్డ్గా ఫీల్ అవుతాం. అండ్ టైమర్ కూడా నాకు 1.5 hours లైక్ ఇంకొక 2 minutes ఎక్స్ట్రా అయిందంటే ఒక నియర్లీ ఇంకా నైట్ లైవ్ ఉందండి. యూజెస్ ఆఫ్ ఫ్రేజెస్లో ఒక 20 phrases, నిన్న ఒక 10 phrases డిస్కస్ చేశాను. 20 ఫ్రేజెస్ డిస్కస్ చేస్తాను. గ్రామర్లో కూడా ఇంకా ఎక్కువ కవర్ చేయడానికి చూస్తాను. మోస్ట్ ప్రాబ్లీ ఒక్క ఫ్రేజెస్ అనే కాకుండా ఒక 1 week ఐ నీడ్ టైమ్ ఫర్ సిలబస్ అనాలిసిస్. ఆ తర్వాత రిసోర్సెస్ కూడా చూసుకోవాలి. నేను ఏ కోచింగ్ సెంటర్స్కి ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను. చూసుకున్న తర్వాత ఫైనల్లీ అట్ ద వీకెండ్ నేను మోస్ట్ ప్రాబ్లీ రిసోర్సెస్ కలెక్ట్ చేసుకుంటాను. ఏమైనా బుక్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆర్డర్ పెట్టుకుంటా. మనకి డిఎస్సి సిలబస్ కూడా రాలేదు ఇంకా. సో అందుకే నేనేమి ఇంకా మోస్ట్ ప్రాబ్లీ ఓల్డ్ సిలబస్ ఉంటుంది అంటున్నారు కాబట్టి ఈ సిలబస్ నేను అంతా చేసుకుంటున్నా. ఏమన్నా చేంజెస్ ఉంటే మళ్ళీ తర్వాత చూద్దాం. ఓకే, ఫర్ టుడే బాయ్. రేపు ఐసిటి అండ్ పిఈ మొత్తం అన్నింటికి కలిపి సిలబస్ అనలైజ్ చేద్దామండి. ఈ సిలబస్ అనలైజ్ డిస్కషన్ అయితే మాత్రం నేను రేపు చేస్తాను సైకాలజీ. ఓకే.